అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడుబుడి, టీమ్ లోకేష్ శివసేన. ఈరోజు వీడియో కరెంటు ఛార్జీలు పెంచారు, ఈ 6 నెలల్లో 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు అని చెప్పేసి వైసీపీ పార్టీ అలాగే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడానికి కొన్ని ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఇతను గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కరెంటు ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాడో, సామాన్య మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టాడో మనందరికీ తెలుసు. వాటన్నిటిని చూసి తట్టుకోలేక, భరించలేక ఈ సైకో ఎప్పుడు పోతాడు, ఈ సైకో నుంచి మనకి విముక్తి ఎప్పుడు కలిగిద్దని చెప్పేసి మొన్న ఎన్నికల్లో ఈ సైకోకి 11 సీట్లు ఇచ్చాం, పూర్తిగా ఓడించి. అయినా సిగ్గు శరం లేకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మీ కరెంటు ఛార్జీలు 2 సార్లు పెంచాడు అని చెప్పి అబద్ధాలు చెప్తున్నాడంటే నిజంగా ఏమనాలి ఈ సైకో రెడ్డిని నాకు అర్థం కావట్లేదు. నేను ఇది జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో మాట్లాడుతున్న మాటలు కాదు, అబద్ధాలు చెప్తున్న సైకో రెడ్డి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకి ఎలా ఆదుకోవాలి, పేద ప్రజల్ని, బడుగు బలహీన వర్గాలను ఏ విధంగా ఆదుకోవాలి, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కావచ్చు, కుటుంబాలకు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఈ కొత్త ప్రభుత్వం అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నాడు. వీటన్నిటిని కూడా మరి వీళ్ళు అబద్ధాలుగా సృష్టించి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు కార్యకర్తల్ని ఎక్కేసి ఈ ప్రభుత్వం మీద ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి, దాడులు చేయండి, అడ్డగోలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి, ఇష్టానుసారంగా మీరు మాట్లాడండి అని చెప్పి నిజంగా వాళ్ళని కార్యకర్తల్ని ముందుకు తీసుకొచ్చి ఇలా రాస్తారోకోలు, ధర్నాలు చేయటం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి ప్రతి ఒక్కళ్ళు, కరెంటు బిల్లులు నిజంగా పెంచారా? పెంచితే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పుడు దాదాపుగా 1500, 2000, 3000, 4000 కరెంటు బిల్లులు వచ్చాయి మనకి. ఆయన తీసుకున్న పాలసీ ఏదైతే ఉందో, ఆయన తీసుకున్న పాలసీలు మనకి ఏ విధంగా అయితే మన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న పాలసీలు గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అతను ఛార్జీలు పెంచడానికి, అధికంగా మన దగ్గర నుంచి ఛార్జీలు వసూలు చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు తప్పు. ఆ తప్పుల వల్ల ఈరోజు మీకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కరెంటు బిల్లుల్లో కలిగి ఉంటే మాత్రం అది ఎన్డీఏ కూటమి తరపు నుంచి 100% రెక్టిఫై చేసుకునే అవకాశం మనందరికీ ఉంది. కానీ ఎక్కడ జరగలేదు. జరగకుండా కరెంటు బిల్లులు పెంచేశారంటే ఈ సైకో తీసుకున్న నిర్ణయాలు ఎక్కడో 2 రూపాయలకి 3 రూపాయలకి మనకి సూర్యకాంతి ద్వారా వచ్చే కరెంటును కూడా ఈ సైకో రెడ్డి దాదాపుగా 15 రూపాయలు, 20 రూపాయలకి కొనుక్కునే విధంగా మనకి ఈరోజు ఈ సైకో రెడ్డి ఒప్పందాలు చేసుకున్నాడంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ సైకో రెడ్డి ముందుకెళ్ళడం మనందరికీ తెలుసు. మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, మన రాష్ట్రాన్ని సంకనాగించడానికి, మన రాష్ట్ర ప్రజల ఖజానాన్ని దోచేయడానికి ఈ సైకో రెడ్డి తీసుకున్న నిర్ణయాలు వాస్తవానికి చెప్పాలంటే నిజంగా చాలా దారుణం. అవన్నీ కూడా మన రక్తాన్ని పీల్చుకునే విధంగా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈరోజు కట్టడి చేస్తూ ఆ నిర్ణయాలన్నిటిని కూడా కట్ చేస్తూ ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సైకో రెడ్డి, వైసీపీ నాయకులు వీళ్ళందరూ కూడా చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ప్రజలు తిప్పికొట్టాలి. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. మన రాష్ట్రం బాగుండాలంటే ఎన్డీఏ కూటమి 10 కాలాలు చల్లగా ఉండాలి. 10 కాలాలు అధికారంలో ఉంటే పెట్టుబడులు, పరిశ్రమలు ప్రతి ఒక్కటి మన రాష్ట్రానికి వస్తాయి. అలాగే ఖజానా ఈరోజు ఎంత పూర్తిగా జీరో ఖజానా చేసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మనందరినీ కూడా ఇబ్బంది పెట్టి ముందు వెళ్ళిపోయాడో అందరికీ తెలిసిన విషయం. ఇది జగమెరిగిన సత్యం. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో జగమెరిగిన సత్యం ఏదైనా ఉందంటే మన ఖజానా మొత్తాన్ని కూడా ఖాళీ చేసి పోయాడు, ఖజానాని మొత్తాన్ని తన జేబులో వేసుకున్నాడు అనడానికి నిదర్శనం చాలా ఉంది. ఈ సన్నాసులు, ఈ చౌటదద్దములు, వీళ్ళకి పని పాట లేక తిన్నది అరిగింది అరగక ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి ఎవరిని ఏమనట్లేదు కాబట్టి ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, రే మీరు
మనం అధికారంలో ఉన్నప్పుడు, మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మా మీద కక్ష కట్టి మా మీద కేసులు పెట్టి ఎలాగ ఇబ్బంది పెట్టిందో మీ అందరికీ తెలుసు. కానీ మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడో లోకేష్ గారిని, ఆడవాళ్ళని ఇష్టానుసారంగా తిట్టి, ఎమ్మెల్యేలని అలాగే మా మహిళా నాయకురాలని ఇష్టానుసారంగా బట్టలు లేకుండా పోస్టింగ్ చేసిన నా కొడుకుల సంగతే చూశారు చట్టపరంగా. తప్ప వేరే ఎవరి జోలికైనా రావటం జరిగిందా? ఒకసారి గుండె మీద ఒట్టేసుకొని చెప్పండి మీరు. అలాగే ఈరోజు మీరు చేస్తున్న ఎదవ పనులు మిమ్మల్ని అందరినీ, అదే మీ ప్రభుత్వం మీరు చేసినట్లు మేము చేస్తే నిజంగా ఈరోజు దాదాపుగా కొన్ని లక్షల అరెస్టులు జరిగి వాటన్నిటిని కూడా మీరు చాలా సీరియస్ గా తీసుకొని అరెస్ట్ చేసి ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టి బయటికి రాకుండా చేసేవాళ్ళు. కానీ మా ప్రభుత్వం మీకు స్వేచ్ఛ, అలాగే ఈరోజు రాజ్యాంగపరమైన చట్టాలు ఏ విధంగా అయితే మనం పౌరుడు బయటకు వచ్చి ప్రశ్నించవచ్చు అనే ఒక నినాదాన్ని ఈరోజు మా ప్రభుత్వం మీ అందరికీ కల్పించింది. కాబట్టి మీరు ఇష్టానుసారంగా చేస్తున్నారు. లేదు, మిమ్మల్ని కూడా ఒంగోబెట్టి లాఠీ లోనకు తోస్తే మీరు ఇలాంటి పనులు చెయ్యరు. మరి అలా చేయమంటారా? మీరే ఆలోచన చేసుకోండి. అంతేగాని ఇష్టానుసారంగా లేనిపోని మీరు ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినా, ప్రజల్లోకి వెళ్ళి మీరు ఇష్టానుసారంగా ఏదో మీ ఇష్టం వచ్చినట్టు చెప్పాలని చూసినా సరే ఊరుకునేది లేదు అని నేను హెచ్చరిస్తాను. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా గమనించండి. 100% మీ అందరికీ న్యాయం చేసే ప్రభుత్వం, మీ అందరిని ఆదుకునే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మీకు మంచి చేయాలి, మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి, రైతులు బాగుండాలని ఈరోజు కరెంటుకు సంబంధించిన ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరు ఈ సైకో మాటలు విన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల మాటలు విన్నా, మళ్ళీ మనం గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మనల్ని ఇబ్బంది పెట్టిందో, ఎలా సర్వనాశనం చేసిందో అది 100% జరిగి తీరుతుంది. వీటన్నిటిని ఆలోచన చేసుకొని ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై లోకేష్ అన్న.